హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ తోటకూర పాయా కర్రీ. పాయా కర్రీని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కుక్కర్లో ఇలా ఈజీ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసే విధంగా కుక్కర్లో కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దామా? కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ బౌల్ని పెట్టండి. అందులోనికి కర్రీకి సరిపడా 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి. నేను వేరుశనగ నూనెను వేసుకుంటున్నాను. రోజు మనం ప్రిపేర్ చేసే వంటల్లో వేరుశనగ నూనెతో కర్రీస్ని ప్రిపేర్ చేసుకుని తినడం ద్వారా ఎంతో హెల్దీ కూడా. మీ ఇష్టాన్ని బట్టి వేరుశనగ నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ వంటలను ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ఇంట్లో అవైలబుల్గా ఉన్న మసాలాలను వేసుకోండి. నేనైతే 1 స్పూన్ జీలకర్ర, 4 కచ్చాపచ్చగా దంచిన ఇలాచి, 4 లవంగా, కొద్దిగా దాల్చిన చెక్క, 2 బగారా ఆకును వేసుకున్నాను. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 3 నుంచి 4 పచ్చిమిర్చి తరుగును వేసి ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. నాన్ వెజ్ కర్రీస్లో అల్లం క్వాంటిటీని, పసుపు క్వాంటిటీని కాస్త ఎక్కువగా తీసుకుంటేనే కర్రీ స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పాయా కర్రీలోనికి పసుపుని కానీ అల్లాన్ని కానీ నార్మల్గా ప్రిపేర్ చేసే కర్రీస్ కంటే కాస్త ఎక్కువగా వేసుకోండి. ఇలా అల్లం పసుపు చక్కగా కలిసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ కట్టలుగా ఉన్న 3 కట్టల తోటకూరను తీసుకొని ఆకులను మాత్రమే గిల్లుకొని 1 నుంచి 2 సార్లు సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి తీసుకొని ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. తోటకూరను వేసుకున్న తర్వాత పోపు మొత్తం కలిసేలా బాగా కలిపి 2 నిమిషాల వరకు ఫ్రై అవనివ్వండి. తోటకూర చక్కగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి తీసుకున్న పాయ ముక్కలను కూడా వేసి పోపంతా కలిసేలా బాగా కలపండి. ఇలా పోపంతా చక్కగా కలిసిన తర్వాత పాలకూరలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి. కర్రీ చక్కగా ఫ్రై అయి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు రుచికి తగినంత సాల్ట్, మీ టేస్ట్కి తగినట్టుగా కారాన్ని వేసుకొని కారం మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. కారం కర్రీ చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మరొక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా అయితేనే కారం చక్కగా ఫ్రై అయి ఆయిల్ సపరేట్ అవుతుంది. కారం ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. అయితే ఈ పాయా కర్రీలో మాత్రం మనం నార్మల్ కర్రీస్లో వేసినట్టుగా కర్రీ మునిగేంత వరకు వాటర్ని పోస్తే కర్రీ అడుగు పట్టేస్తుంది. అంటే పాయా కర్రీ ఉడకడానికి ఎక్కువగా టైం పడుతుంది. కాబట్టి కర్రీ మునిగిన తర్వాత కూడా 1-2 గ్లాసుల వాటర్ని ఎక్కువగా వేసుకోండి. ఇలా గ్రేవీని కాస్త ఎక్కువగా వేసుకున్న తర్వాత మళ్ళీ కర్రీ మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. కర్రీ ఇలా చక్కగా కలిసిన తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలాను, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేయండి. జీలకర్ర పొడి వేయడం ద్వారా నాన్ వెజ్ ఐటమ్స్ వేటిని ప్రిపేర్ చేసి తీసుకున్న డైజెషన్ కరెక్ట్గా అవుతుంది. కాబట్టి 1/2 టీ స్పూన్ వరకు ఫ్రై చేసి తీసుకున్న జీలకర్ర పొడిని వేసుకోండి. అలాగే మనం కుక్కర్లో కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాము కాబట్టి ముందుగానే ఇలా మసాలాను వేసుకుంటున్నాం. ఇలా మసాలా వేసుకున్న తర్వాత కుక్కర్ బౌల్పై మూతను పెట్టి 6 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి.
పాయ కర్రీ ఉడకడానికి ఎక్కువగా టైం పడుతుంది కనుక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి అప్పటికి కర్రీ ఉడకనట్టయితే మరొక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. గ్రేవీ అనేది మనం ముందుగానే ఎక్కువగా వేసి కర్రీని ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఎక్కువ విజిల్స్ వచ్చినా కర్రీ అడుగు పట్టకుండా చక్కగా ఉడుకుతుంది. ఇలా 5 నుంచి 6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ఆవిరి మొత్తాన్ని తీసేసి మాత్రమే మూతను తీయండి. చూసారా కర్రీ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, అలాగే గ్రేవీ కూడా చాలా దగ్గర పడింది కదా. ఇలా చక్కగా ఉడికిన పాయ కర్రీని ఒక చిన్న ముక్కను తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకొని సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా తోటకూర పాయ కర్రీ రెడీ. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసే పద్ధతిలో కుక్కర్లో ఇలా కర్రీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తోటకూర పాయ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.